హైదరాబాద్ బిర్యానీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది. టేస్ట్ అట్లాస్ అవార్డుల జాబితాలో హైదరాబాదీ బిర్యానీ చివరి స్థానంలో నిలిచింది. అత్యుత్తమ 100 రెస్టారెంట్ల జాబితాలో బెంగళూరు, కోల్కతా, పంజాబ్ నగరాలు ఉన్నాయి. భాగ్యనగరానికి చెందిన ఒక్క రెస్టారెంట్ కూడా స్థానం దక్కించుకోలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, ఫుడ్ క్వాలిటీలో హైదరాబాద్ ఇమేజ్ రోజు రోజుకు పూర్తిగా దెబ్బతింటుంది. సో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ బిర్యానీ గ్రాఫ్ అయితే పడిపోయినటువంటి పరిస్థితి. సో టేస్టీ అట్లాస్ ప్రకటించినటువంటి అవార్డుల జాబితాలో హైదరాబాద్ నగరానికి 50వ స్థానం దక్కింది. గతంలో టాప్ 10లో ఉండేటటువంటి హైదరాబాద్ బిర్యానీ ప్రస్తుతము 50వ స్థానానికి పరిమితమైనటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు కల్తీ ఆహారం పెరిగిపోవడం, సో దాంతోపాటు ఏదైతే ఇటు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోయినటువంటి ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఫుడ్ క్వాలిటీ అనేది పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా ఏదైతే దృష్టిలో ఉంచుకొని దీని నేపథ్యంలో ఇటు హైదరాబాద్ నగరంలో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి బిర్యానీ జాబితా అయితే 50వ స్థానానికి పరిమితమైంది. హైదరాబాద్ కంటే ముందు కూడా ఏదైతే ఇటు ఢిల్లీ కానివ్వండి, ముంబై, పంజాబ్ లాంటి నగరాలు ముందు వరుసలో ఉన్నటువంటి పరిస్థితి. 5వ స్థానంలో ముంబై ఉంటే 42 ప్లేస్లో మాత్రమో ఏదైతే చెన్నై ఉన్నటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ కంటే కూడా బెటర్ ఫుడ్ ఇతర నగరాల్లో లభిస్తుందంటూ కూడా ఏదైతే టేస్టీ అట్లాస్ అవార్డుల జాబితాలో తెలిసినటువంటి పరిస్థితి. ఇదిలా ఉంటే మాత్రం సో టాప్ 100కి సంబంధించినటువంటి రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రముఖ రెస్టారెంట్కి కూడా స్థానం దక్కనటువంటి పరిస్థితి తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది హైదరాబాద్ నగరంలో ఫుడ్ క్వాలిటీ అనేది ఏ స్థాయిలో దెబ్బతింది ఏంటనేది కూడా మనం చూస్తే అర్థం. గతంలో చూసుకుంటే టాప్ 10 ప్లేస్లో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉంటే టాప్ 20 రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్కి చెందినటువంటి ప్రముఖ రెస్టారెంట్లు అయినటువంటి షాదాబ్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ప్యారడైజ్, బావర్చి లాంటి హోటల్స్, రెస్టారెంట్స్ ఉండేవి. ప్రస్తుతం ఏ హోటల్ రెస్టారెంట్కి కూడా టాప్ 100లో కూడా కనీసం ఒక్క స్థానం కూడా లభించినటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఇటు ఫుడ్ లవర్స్ కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ అవుతున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పూర్తిగా ఆహారం కల్తీ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఓటింగ్స్ జాబితాలో దాదాపు లక్షలాది మంది ఈ ఓటింగ్స్లో పాల్గొంటే హైదరాబాద్ నగరం కానివ్వండి, ఇటు హైదరాబాద్కి సంబంధించిన ఫుడ్ సంబంధించినటువంటి వాటి మీద మాత్రం దేనికి కూడా సరైనటువంటి ఓటింగ్స్ లభించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ఈ అవార్డుల ఇష్యూలో మాత్రము ఆ టేస్టీ అట్లాస్ టేస్ట్ ఏదైతే ఉందో సో ప్రతిసారి కూడా హైదరాబాద్ నగరానికి టాప్ 10 ప్లేస్లో అవార్డు దక్కేది. ఈసారి మాత్రం హైదరాబాద్ బిర్యానీకి కానివ్వండి, హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటల్స్కి ఒక్క స్థానం కూడా లభించకపోవడం మాత్రం ఒకంత శోచనీయమని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగరంలో ఏ స్థాయిలో ఫుడ్ క్వాలిటీ అనేది దెబ్బతింది, ఆ ఫుడ్ పాయిజన్ కేసులు ఏ విధంగా పెరిగిపోయాయి అనేది ఇదే ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అనేది చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు కానివ్వండి, ఫుడ్ కంట్రోల్ అధికారులు కానివ్వండి, హైదరాబాద్ నగరంలో ఫుడ్ క్వాలిటీని పెంచే దిశగా కూడా మరింత ఫుడ్ సేఫ్టీ దాడులను కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉందని కూడా హైదరాబాద్ నగరవాసులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు ఆ టాప్ 10 జాబితాలో కాదు కదా, ఆ టాప్ 50 జాబితాలో కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఏదైతే దమ్ బిర్యానీ మాత్రము కనీసం ఒక్క స్థానం కూడా లభించకపోవడం, రెస్టారెంట్లు అయితే ఏ ఒక్క స్థానంలో టాప్ 100లో కూడా ఒక్క స్థానంలో కూడా లేకపోవడం మాత్రము ఒకంత హైదరాబాద్ ఫుడ్ లవర్స్ ని మాత్రము నిరాశపరిచిందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.